గుడ్ మార్నింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ బిట్స్ అనేవి రేపు జరగబో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్లో వస్తాయని ఆశిస్తున్నాం. ఈ బిట్స్ అనేవి ఈరోజు లెసన్స్లో స్టార్టింగ్ మెథడ్స్ ఆఫ్ ఇంజన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంజన్ అండ్ డాష్బోర్డ్ గేజెస్, మీటర్స్ అండ్ లో నుంచి వచ్చేటువంటి బిట్స్ని మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఇంజన్? ఇది ఇక్కడ కిందించినటువంటి ఫిగర్లో ఇది ఏ రకమైనటువంటి ఇంజిన్ అని ఇవ్వడం జరిగింది. ఏ ఇన్లైన్ ఇంజన్, బి ఇంజన్, సి అపోజిట్ ఇంజన్, డి రేడియల్ ఇంజన్. ఇక్కడ ఇంజన్ సిలిండర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది సెక్షనల్ గ్రాఫిక్ ప్రొజెక్షన్. ఇచ్చినటువంటి ఇంజన్లో ఇది ఏ రకమైనటువంటి ఇంజన్ ఇచ్చాడు. ఫస్ట్ ఏ చూద్దాం. ఇన్లైన్ ఇంజన్. ఇన్లైన్ ఇంజన్ ఇన్లైన్ ఒక వరుస క్రమంలో ఇక్కడ ఇంజన్ సిలిండర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రెండోది బి ఇంజన్. బి ఇంజన్ అనగా సిలిండర్స్ అనేవి 60 డిగ్రీల యాంగిల్లో ఉన్నాయని బి ఇంజిన్ ఉంటుంది. అలాగే సి అపోజిట్ ఇంజిన్. సిలిండర్స్ అనేవి ఇంజిన్ సిలిండర్స్ అనేవి ఎదురెదురుగా అమర్చడం జరిగిందని ఉంటుంది. డి రేడియల్ ఇంజిన్. ఇంజన్ సిలిండర్స్ అనేవి గుండ్రముగా అమర్చడం అనేది జరుగుతుందనేది రేడియల్ ఇంజిన్లో ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి మన డయాగ్రామ్లో ఇంజన్ సిలిండర్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇంజన్ సిలిండర్స్ అనేవి ఇక్కడ చూడండి 1 2 3 4 ఇలాగా ఒక వరుస క్రమంలో సిలిండర్స్ అనేవి పార్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇంజన్ సిలిండర్స్ 1 2 3 4 ఇవన్నీ కూడా ఇంజన్ సిలిండర్స్. ఇక్కడ ఒక వరుస క్రమంలో ఇంజన్ సిలిండర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈస్ ఏ ఇన్లైన్ ఇంజన్. ఇన్లైన్ ఇంజన్ లో ఇంజన్ సిలిండర్స్ అన్ని కూడా అరేంజ్మెంట్ అనేది ఒక వరుస క్రమంలో అమర్చబడి ఉంటాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇంజన్? ఇది ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ లో ఇచ్చినటువంటి డయాగ్రాము ఇది ఏ రకమైనటువంటి ఇంజన్? ఆప్షన్ చూద్దాం. ఏ ఇన్లైన్ ఇంజన్, బి ఇంజన్, సి అపోజిట్ ఇంజన్, డి రేడియల్ ఇంజన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఇంజన్ యొక్క అంటే నా చెప్పుకున్నాం సిలిండర్స్ అనేవి ఏ విధంగా ఇంజన్ సిలిండర్స్ లో పిస్టన్లు ఏ విధంగా అమర్చబడ్డాయి, సిలిండర్స్ అనేవి అమర్చబడేదని ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం. ఇన్లైన్ ఇంజన్ లో నా చెప్పుకున్నాం ఇంజన్ సిలిండర్స్ అనేవి కూడా ఒక వరుస క్రమంలో అరేంజ్మెంట్ చేయబడి ఉంటాయి. బి చూద్దాం. బి ఇంజన్. ఈ యొక్క ఇంజన్ లో సిలిండర్స్ అనేవి వి ఆకారంలో అమర్చబడి ఉంటాయి. ఈ యొక్క ఒక్కొక్క సిలిండర్ కి యాంగిల్ మధ్య గ్యాప్ అనేది యాంగిల్ అనేది 60 డిగ్రీస్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని బి ఇంజిన్ అంటాం. అలాగే సి అపోజిట్ ఇంజిన్. ఈ అపోజిట్ ఇంజిన్ లో ఇంజన్ సిలిండర్స్ అనేవి ఎదురెదురుగా అమర్చబడి ఉంటాయి. అలాగే డి రేడియల్ ఇంజిన్. ఈ రేడియల్ ఇంజిన్ లో ఇంజన్ సిలిండర్స్ అనేవి గుండ్రముగా అమర్చబడి ఉంటాయి. సిలిండర్స్ అనేవి ఒకదానికొకటి గుండ్రముగా అమర్చబడి ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ లో మనకి ఇక్కడ సిలిండర్స్ ఏ ఆకారంలో ఉన్నాయి, ఏ విధంగా అమర్చబడి ఉన్నాయి. వి షేప్ లో అమర్చబడి ఉన్నాయి. ఈ యొక్క వి షేప్ అనేది సిలిండర్ కి మధ్యన ఉన్న యాంగిల్ 60 డిగ్రీస్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది ఏ రకమైనటువంటి ఇంజన్? బి ఇంజన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి ఇంజన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇంజన్? ఈ కింద ఇచ్చినటువంటి ఫిగర్ లో ఇది ఏ రకమైన
రకమైనటువంటి ఇంజన్. ఇది ఏ రకమైనటువంటి ఇంజన్? ఆప్షన్ చూద్దాం. ఏ ఇన్లైన్ ఇంజన్, బి వి ఇంజన్, సి ఆపోజిట్ ఇంజన్, డి రేడియల్ ఇంజన్. ఇందాక చెప్పుకున్నట్టుగా ఇన్లైన్ ఇంజన్ లో సిలిండర్లన్నీ ఒక వరుస క్రమంలో అమర్చబడి ఉంటాయి. బి ఇంజన్ లో సిలిండర్లు వి షేప్ లో అమర్చబడి ఉంటాయి. యాంగిల్ 60 డిగ్రీస్ గా ఉంటుంది. అలాగే సి అపోజిట్ ఇంజన్ లో ఇంజన్ సిలిండర్స్ ఎదురెదురుగా అమర్చబడి ఉంటాయి. ఎదురెదురుగా ఒకదానికొకటి ఎదురెదురుగా అమర్చబడి ఉంటాయి. అంటే ఇంజన్ సిలిండర్లు పిస్టన్స్ సమాంతరంగా ఆ ఇంజిన్ లో సమాంతరంగా సిలిండర్లు అనేవి అమర్చబడి ఉంటాయి. అలాగే రేడియల్ ఇంజిన్. ఈ రేడియల్ ఇంజిన్ లో ఇంజన్ సిలిండర్స్ గుండ్రంగా అమర్చబడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో సిలిండర్లు ఏ విధంగా ఉన్నాయి? ఎదురెదురుగా అమర్చబడి ఉన్నాయి. ఎదురెదురుగా అమర్చబడి ఉన్నాయి అంటే సమాంతరంగా అమర్చబడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి అపోజ్డ్ ఇంజన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇంజన్? ఇది ఏ రకమైనటువంటి ఇచ్చిన డయాగ్రామ్ లో ఇది ఏ రకమైనటువంటి ఇంజన్ అని పిలుస్తాము? ఆప్షన్ ఏ ఇన్లైన్ ఇంజన్, బి వి ఇంజన్, సి అపోజిట్ ఇంజన్, డి రేడియల్ ఇంజన్. ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో సిలిండర్స్ అనేవి ఏ విధంగా అమర్చబడి ఉన్నాయి? ఇన్లైన్ ఇంజన్ లో ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇన్లైన్ ఇంజన్ లో సిలిండర్స్ అనేవి ఒక వరుస క్రమంలో అమర్చబడి ఉన్నాయి. బి ఇంజన్ లో సిలిండర్లన్నీ 60 డిగ్రీస్ యాంగిల్ లో వి షేప్ లో అమర్చబడి ఉన్నాయి. సి అపోజిట్ ఇంజన్ లో ఇంజన్ సిలిండర్లన్నీ ఎదురెదురుగా అమర్చబడి ఉన్నాయి. రేడియల్ ఇంజన్ లో సిలిండర్లన్నీ కూడా గుండ్రంగా రేడియల్ గా అమర్చబడి ఉంటాయి. ఈ రేడియల్ గా అమర్చబడి ఉంటాయి. వీటిని ఈ రేడియల్ ఇంజన్స్ ఎక్కువగా ఏరోప్లేన్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. వీటి యొక్క ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రేడియల్ ఇంజన్స్ లో ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో రేడియల్ ఇంజన్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. What is called the distance between TDC to BDC? కింద ఇచ్చిన TDC నుండి BDC కి డిస్టెన్స్ ట్రావెల్ చేయడాన్ని ఏమని పిలుస్తాము? దీన్ని స్ట్రోక్ అని పిలుస్తామా, సైకిల్ అని పిలుస్తామా, పవర్ అని పిలుస్తామా, టార్క్ అని పిలుస్తామా? ఇక్కడ పిస్టన్ సిలిండర్ ఇంజన్ సిలిండర్ లో పిస్టన్ TDC నుంచి BDC నుంచి TDC కి ఇలాగా డిస్టెన్స్ ట్రావెల్ చేయడాన్ని స్ట్రోక్ అని పిలుస్తాము. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ స్ట్రోక్. ఏ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ స్ట్రోక్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది స్ట్రోక్? కింద ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఇది ఏ రకమైనటువంటి స్ట్రోక్ సంబంధించినది? కింద ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఏ రకమైన స్ట్రోక్ సంబంధించింది? ఆప్షన్ చూద్దాం. ఏ కంప్రెషన్ స్ట్రోక్, బి పవర్ స్ట్రోక్, సి సక్షన్ స్ట్రోక్, డి ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఏ స్ట్రోక్ సంబంధించినది? ఇక్కడ సి సక్షన్ స్ట్రోక్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి సక్షన్ స్ట్రోక్. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కార్బొరేటర్ ఇది ఇన్లెట్ మ్యానిఫోల్డ్, కార్బొరేటర్ ఇది ఇంజన్ సిలిండర్, ఇది పిస్టన్, ఇది ఎయిర్ ఫీల్డ్ మిక్సర్, ఇది వాల్వ్స్, ఇన్లెట్ వాల్వ్ మరియు ఇది ఎగ్జాస్ట్ వాల్వ్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బిగించబడిన కార్బొరేటర్ ద్వారా ఇక్కడ ఎయిర్ ఫీల్డ్ మిక్సర్ అనేది ఇన్లెట్ వాల్వ్ ద్వారా ఇంజన్ సిలిండర్
లోకి ఎయిర్ ఫిల్మ్ మిక్సర్ వచ్చి చేరుతుంది. కాబట్టి ఇలాగా చేరుతుంది. అలాగే ఇక్కడ పిస్టన్ టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుంది. పిస్టన్ అనేది టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుంది. మనం చూసారా పిస్టన్ ఇలాగా చూపించినట్లయితే ఏంటంటే టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతున్నట్లు లెక్క. అప్పుడు ఏం జరుగుతుంది? సక్షన్ స్ట్రోక్ జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ సక్షన్ స్ట్రోక్. సక్షన్ స్ట్రోక్. నెక్స్ట్ క్వశ్చన్. Seventh one, what is the name of the stroke? What is the name of the stroke? ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఇది ఏ స్ట్రోక్? దీని పేరేంటి? ఈ స్ట్రోక్ యొక్క పేరేంటి? ఆప్షన్ చూద్దాం. ఏ సక్షన్ స్ట్రోక్, బి కంప్రెషన్ స్ట్రోక్, సి పవర్ స్ట్రోక్, డి ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఇందాక చూసాము. సక్షన్ స్ట్రోక్ లో ఎయిర్ ఫిల్మ్ మిక్సర్ ఇన్లెట్ ద్వారా, ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ద్వారా సిలిండర్స్ లోకి ఇన్లెట్ ద్వారా ఇక్కడ ఎయిర్ ఫిల్మ్ మిక్సర్ వచ్చింది. అలాగే ఇక్కడ ఏముంది? ఆల్రెడీ వచ్చి చేరిన ఎయిర్ ఫిల్మ్ మిక్సర్ ఉంది. ఎయిర్ ఫిల్మ్ మిక్సర్ అనేది ఏం జరుగుతుంది? పిస్టన్ అనేది బీడీసీ నుంచి టీడీసీకి మూవ్ అవుతుంది. వరకు చూడండి. పిస్టన్ ఏం జరుగుతుంది? ఫర్దర్ స్ట్రోక్ లో పిస్టన్ బీడీసీ నుంచి టీడీసీకి ప్రయాణిస్తుంది. కావున ఇక్కడ వచ్చి ఆల్రెడీ అక్కడ చేరినటువంటి ఎయిర్ ఫిల్మ్ మిక్సర్ కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ ఒత్తిడికి గురి చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఇది ఏ స్ట్రోక్ లో ఉందని చెప్పగలము? కంప్రెషన్ స్ట్రోక్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి కంప్రెషన్ స్ట్రోక్. నెక్స్ట్ క్వశ్చన్. Eighth one, what is the name of the indicator? ఈ కింద ఇచ్చినటువంటి ఈ సూచిక పేరేంటి? లేకపోతే గుర్తు పేరేంటి? ఏ రెడ్ బల్బ్, బి క్రూజ్ కంట్రోల్, సి ట్రాక్షన్ కంట్రోల్, డి స్టెబిలిటీ కంట్రోల్. ఈ కింద ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఇది ఏ రకమైనటువంటి దీని యొక్క సూచిక, ఈ సూచిక పేరేంటి? ఈ సూచిక పేరేంటి? ఈ సూచిక పేరు ఏ డెడ్ బల్బ్. డెడ్ బల్బ్ అని పిలుస్తాము. ఇది యొక్క డాష్ బోర్డు, డ్రైవర్ కి డాష్ బోర్డు లో ఈ యొక్క ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం, సెన్సార్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇండికేటర్స్ ద్వారా మనకి డాష్ బోర్డ్ లో డ్రైవర్ కి విజిబిలిటీ ఉంటుంది. దాని ప్రకారం డ్రైవింగ్ చేయడానికి, కార్ని డ్రైవింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ ప్రకారం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ డెడ్ బల్బ్. డెడ్ బల్బ్ అని దీన్ని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. 9th one, what is the name of the indicator? ఈ కింద ఇచ్చినటువంటి సూచిక ని ఏమని పిలుస్తాము? ఇందా చెప్పినట్టుగా డ్రైవర్ కి ఎదురుగా డాష్ బోర్డు ఉంటుంది. ఆ డాష్ బోర్డ్ లో యొక్క ఇండికేటర్ సూచికలో ఈ యొక్క సింబల్ కనిపించినప్పుడు ఏమని డ్రైవర్ అనుకోవాలి, ఏమని దాన్ని పిలుచుకోవాలి? దీన్ని ఏమంటాం? ఈ యొక్క సూచికని లేక గుర్తుని ఏమని పిలుస్తాము? ఆప్షన్ చూద్దాం. ఏ డెడ్ బల్బ్, బి క్రూయిజ్ కంట్రోల్, సి ట్రాక్షన్ కంట్రోల్, డి స్టెబిలిటీ కంట్రోల్. ఇక్కడ ఇచ్చినటువంటి సూచిక్రియ ఏమో తెలుపుతుందంటే క్రూయిజ్ కంట్రోల్. క్రూయిజ్ కంట్రోల్ మనకి చూపిస్తుంది. క్రూయిజ్ కంట్రోల్ డ్రైవర్ కి ఇది క్రూయిజ్ కంట్రోల్. ఏంటయ్యా క్రూయిజ్ కంట్రోల్ అంటే డిస్ప్లే యాక్సిలరేటర్ యొక్క లెవెల్, కంట్రోల్ లెవెల్ అనేది డిస్ప్లే ఆన్ లో ఉందని మనకి చూపిస్తుంది. కాబట్టి ఈ డ్రైవర్ కి ఇది విజిబిలిటీ చూపిస్తూ ఉంటుంది. దాని ప్రకారం ఆ యొక్క క్రూయిజ్ కంట్రోల్ ఆన్ లో ఉందని మనకి డాష్ బోర్డ్ లో తెలుపుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి క్రూయిజ్ కంట్రోల్. నెక్స్ట్ క్వశ్చన్. Tenth one, what is the name of the indicator?
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండికేటర్? కిందించినటువంటి సూచిక పేరు ఏమిటి? టీసీఎస్ ఆఫ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీసీఎఫ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ లో ఉంది అని మనకి చూపించడం జరిగింది. ది ఆప్షన్స్ ఏ డెడ్ బల్బ్, బి క్రూయిజ్ కంట్రోల్, సి ట్రాక్షన్ కంట్రోల్, డి స్టెబిలిటీ కంట్రోల్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సూచిక క్రియ మనం చెప్పుకున్నాం. డాష్ బోర్డ్ లో ఇటువంటి నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ అంటే సూచికలు గుర్తులు ఇవ్వడం డాష్ బోర్డ్ లో ఇవ్వడం జరుగుతుంది ప్రతి దానికి. దాన్ని బట్టి డ్రైవింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వెహికల్ అనేది ముందుకు వెళ్ళడానికి అది ఉపయోగపడుతూ ఉంటాయి. దాన్ని బట్టి డ్రైవర్ ఈజీగా బండిని నడపడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏ డెడ్ బల్బ్ అంటామా దీన్ని, బి క్రూయిజ్ కంట్రోల్ అంటామా, సి ట్రాక్షన్ కంట్రోల్ అంటామా, డి స్టెబిలిటీ కంట్రోల్ అంటామా. ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి? టీసీఎస్ ఆఫ్. ఏంటిది టీసీఎస్ ఆఫ్ అంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ లో ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ లో ఉందని మనకి తెలుపుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ట్రాక్షన్ కంట్రోల్. ట్రాక్షన్ కంట్రోల్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 11th one. What is the name of the indicator? What is the name of the indicator? ఈ కింద ఇచ్చినటువంటి గుర్తు లేక సూచిక్రియ ఏమని పేరు పిలుస్తాము? ఏ సెంటర్ డిఫరెన్షియల్ లాగ్ అని పిలుస్తామా, బి ప్రాక్సిమిటీ సెన్సార్ అని పిలుస్తామా, సి ఎకానమీ మోడ్ అని పిలుస్తున్నామా, డి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్. ఈ గుర్తు డాష్ బోర్డ్ లో మనకి ఇండికేట్ అవగానే రెడ్ కలర్ లో మనకి ఇండికేట్ ఇవ్వగానే దీని ఏమని పిలుస్తాము? దేనికి గుర్తు? సెంటర్ డిఫరెన్షియల్ లాక్ అనగా 4-wheel డ్రైవ్ అనేది ఎంగేజ్డ్ పొజిషన్ లో ఉందని మనకి తెలుపుతుంది. సెంట్రల్ డిఫరెన్షియల్ లాక్ అంటే ఈ యొక్క సింబల్ పడగానే ఆటోమేటిక్ గా అక్కడ డిఫరెన్షియల్ 4-wheel డ్రైవ్ అనేది ఎంగేజ్డ్ పొజిషన్ లో ఉందని మనకి తెలుపుతుంది. ఇక్కడ ప్రాక్సిమిటీ సెన్సార్ మనకి ఆ ఎంగేజ్ లో ఉందని తెలుపుతుంది. లేకపోతే ఎకానమీ మోడ్ లో ఉందా? నెక్స్ట్ ఇది ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్. ఇది ఏ సింబల్ కి సంబంధించింది? ఏ సూచికకి సంబంధించింది అనగా ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వాట్ ఈస్ ద 12th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండికేటర్? ఈ కింద ఇచ్చినటువంటి ఈ యొక్క సూచిక సింబల్ అనేది దేనికి గుర్తిస్తాము? ఆప్షన్స్ ఏ సీట్ బెల్ట్ ఇండికేటర్, బి ఎయిర్ బ్యాగ్ ఇండికేటర్, సి బ్రేక్ ఇండికేటర్, డి ఏబిఎస్ ఇండికేటర్. సీట్ బెల్ట్ ఇండికేటర్ ఇది గుర్తు మనకి సీట్ బెల్ట్ ఇండికేటర్ గా చూపిస్తుంది. సీట్ బెల్ట్ మనకి డ్రైవరు సీట్ బెల్ట్ తగిలించుకోకపోతే ఆటోమేటిక్ గా మనకి అక్కడ సింబల్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని మనకి చూపిస్తూ ఉంటుంది. ఎయిర్ బ్యాగ్ ఇండికేటర్ అంటే ఏదైనా వెహికల్ క్రాష్ అయ్యే సమయంలో అయినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సంభవించినప్పుడు ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అయ్యి చూపిస్తుంది, మనకి సింబల్ చూపిస్తూ ఉంటుంది, ఆ సూచిక చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సి బ్రేక్ ఇండికేటర్ అనగా బ్రేక్ సంబంధించినటువంటి పార్కింగ్ బ్రేక్ మనం వేస్తున్నామని మనకి చూపిస్తుంది. లేకపోతే ఇంకా ఫ్యూల్ అనేది లో లెవెల్లో ఉందనేది మనకి చూపిస్తూ ఉంటుంది. లేకపోతే బ్రేక్ మిస్అలైన్మెంట్ ఉందనేది, సర్క్యూట్లో మిస్అలైన్మెంట్ ఉందనేది మనకి చూపిస్తూ ఉంటుంది బ్రేక్ ఇండికేటర్. అలాగే డి అనేది ఏబిఎస్ ఇండికేటర్. అండ్ వాట్ ఇస్ ద మీనింగ్ అంటే ఏబిఎస్ అనగా యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ ఇండికేటర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క సింబల్ దేనికి
తీసుకోవచ్చు అంటే ఇక్కడ సీట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ సీట్ బెల్ట్ ఇండికేటర్. అంటే ఇక్కడ డ్రైవర్ కారు ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ అనేది సీట్ బెల్ట్ అనేది వేసుకోలేదు, సీట్ బెల్ట్ వేసుకోవాలి అని ఇక్కడ ఒక వార్నింగ్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ సీట్ బెల్ట్ ఇండికేటర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 13th one. What is the name of the indicator? ఇక్కడ మరొక సూచిక ఇచ్చాడు. ఇది ఏ రకమైనటువంటి సింబల్, డాష్ బోర్డ్ లో ఏ రకమైనటువంటి సింబల్ మనకి దీని పేరు ఏంటి అని ఇవ్వడం జరిగింది. ఏ సీట్ బెల్ట్, బి ఎయిర్ బ్యాగ్, సి బ్రేక్, డి ఏబిఎస్ ఇండికేటర్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క డయాగ్రామ్ లో ఇది ఏ రకమైనటువంటి సింబల్, సూచిక క్రియ. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం సీట్ బెల్ట్ పెట్టుకుంటే పెట్టుకోలేకపోతే ఏ విధంగా అక్కడ ఇండికేషన్ వస్తుంది అనేది, ఎయిర్ బ్యాగ్ అయితే ఏ విధంగా అక్కడ ఇండికేటర్ వస్తుందో మనం ఇందాక చెప్పుకున్నాం. అలాగే బ్రేక్ సంబంధించినటువంటి ఇండికేటర్ ఇది. బ్రేక్ మనకి మెకానికల్ బ్రేక్ అంటే పార్కింగ్ బ్రేక్ ఎంగేజ్ పొజిషన్ లో ఉందనేది ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. ఈ యొక్క సింబల్ అనేది చూపించడం జరుగుతుంది. పార్కింగ్ బ్రేక్ అనేది ఎంగేజ్ పొజిషన్ లో ఉంది. అలాగే లేకపోతే ఇంకే విధంగా చూపిస్తుంది అంటే బ్రేక్ ఫ్లూయిడ్ అనేది రిజర్వాయర్ బ్రేక్ ఫ్లూయిడ్ అనేది లో లెవెల్లో ఉంటే ఆటోమేటిక్ గా అక్కడ మనకి ఈ యొక్క సింబల్ అనేది చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క హైడ్రాలిక్ బ్రేక్స్ మిస్ మ్యాచ్ బ్రేక్ యొక్క సర్క్యూట్ మిస్ మ్యాచ్ అయినప్పుడు ఈ యొక్క ఇండికేషన్ అనేది, ఈ యొక్క సింబల్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఈ ఆప్షన్ ఇస్ సి బ్రేక్. ఇది యొక్క బ్రేక్ సింబల్ ని మనకి చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 14th one. What is the name of the starting system? ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ డయాగ్రామ్ లో ఇది ఏ రకమైనటువంటి స్టార్టింగ్ సిస్టమ్, ఇది ఏ రకమైనటువంటి పేరేంటి, ఈ యొక్క స్టార్టింగ్ సిస్టమ్ యొక్క పేరేమిటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ ఆప్షన్ చూద్దాం. కంప్రెస్ ఎయిర్ క్రాంకింగ్, బి హైడ్రాలిక్ క్రాంకింగ్, సి ఎలక్ట్రిక్ మోటార్ క్రాంకింగ్, డి గ్యాసోలిన్ ఇంజిన్ స్టార్టింగ్. ఇక్కడ డయాగ్రామ్ లో ఇది ఏ రకమైనటువంటి స్టార్టింగ్ సిస్టమ్ అంటాము, ఇది పేరేంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ యొక్క సింబల్స్ దేనికి గుర్తంటే ఇక్కడ ఇది బ్యాటరీ, దీన్ని బ్యాటరీ అంటాము. ఇక్కడ ఈ యొక్క సింబల్ ఇగ్నిషన్ స్విచ్, ఇది సెల్ఫ్ మోటార్ అంటాము. ఇది ఫ్లైవీల్, తర్వాత ఇది క్రాంక్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్, పిస్టన్, ఇంజిన్ సిలిండర్స్, వాల్వ్స్. ఈ యొక్క ఇచ్చినటువంటి సిస్టమ్ లో ఇది ఎటువంటి స్టార్టింగ్ సిస్టమ్. ఒక ఇంజిన్ ని ఈజీగా మనం స్టార్టింగ్ చేయాలంటే స్టార్టింగ్ మెథడ్స్ లో ఇది ఏ రకమైనటువంటి స్టార్టింగ్ మెథడ్. ఇంజిన్ ఈజీగా మనం ఇగ్నిషన్ కీ ఆన్ చేయగానే ఈ యొక్క స్టార్టింగ్ సిస్టమ్ మనం ఆటోమేటిక్గా ఈజీగా ఇంజిన్ని స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క స్టార్టింగ్ సిస్టమ్ లో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. కంప్రెస్డ్ ఎయిర్ క్రాంకింగ్, బి హైడ్రాలిక్ క్రాంకింగ్, సి ఎలక్ట్రిక్ మోటార్ క్రాంకింగ్, డి గ్యాసోలిన్ ఇంజిన్ స్టార్టింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి ఇంజిన్ స్టార్టింగ్ ఏంటంటే సి ఎలక్ట్రిక్ మోటార్ క్రాంకింగ్ అంటాం. ఈ ఎలక్ట్రిక్ మోటార్ క్రాంకింగ్ లో బ్యాటరీ కంపల్సరిగా యూజ్ చేయడం జరుగుతుంది. బ్యాటరీ ద్వారా కరెంట్ అనేది ఈ యొక్క ఇగ్నిషన్ స్విచ్ ద్వారా స్టార్టర్ మోటార్కి కరెంట్ అనేది సప్లై అవుతుంది. దాని ద్వారా స్టార్టర్ ఉన్నటువంటి ఈ యొక్క పినియన్ అనేది డ్రైవ్ అవటం వల్ల కరెంట్ ఇక్కడికి స్టార్టర్ మోటార్ పాస్ అయ్యి ఈ డ్రైవ్ అనేది రొటేట్ అవటం వల్ల ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నటువంటి స్టార్టర్ పినియన్ ఉన్న టీత్స్ ఫ్లైవీల్ ని
ఫ్లై వీల్ కున్న రింగ్ గేర్, ఈ ఫ్లై వీల్ కున్న రింగ్ గేర్ కి ఈ యొక్క టూల్స్ కి మెష్ అయ్యి ఈ యొక్క స్టార్టర్ పినియన్ రొటేట్ చేస్తుంది. అలాంటి సమయంలో ఇంజిన్ అనేది క్రాంక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, ఎలక్ట్రిక్ మోటార్ క్రాంకింగ్. ఎలక్ట్రిక్ మోటార్ క్రాంకింగ్. నెక్స్ట్ క్వశ్చన్. Next question 15. What is the name of the starting system? ఈ కింద ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్స్ స్టార్టింగ్ సిస్టమ్ తెలుసుకున్నాక ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఈ యొక్క స్టార్టింగ్ సిస్టమ్ యొక్క పేరు ఏమిటి? ఈ ఆప్షన్స్ చూద్దాం. ఏ కంప్రెస్డ్ ఎయిర్ క్రాంకింగ్, బి హైడ్రాలిక్ క్రాంకింగ్, సి ఎలక్ట్రిక్ మోటార్ క్రాంకింగ్, డి గ్యాసోలిన్ ఇంజిన్ క్రాంకింగ్. అయితే ఇక్కడ చూద్దాం ఇచ్చిన డయాగ్రామ్ లో పార్ట్స్ చూద్దాం. ఇది రిజర్వాయర్, పైప్ లైన్, ఇది హైడ్రాలిక్, ఇక్కడ ఇచ్చినటువంటిది హైడ్రాలిక్ స్టార్టర్ మోటార్, ఇది కంట్రోల్ వాల్, ఇది అక్యుములేటర్ అండ్ ఇది హ్యాండ్ పంప్ అండ్ పంప్. ఇలాగా అన్ని ఈ యొక్క పార్ట్స్ ఈ యొక్క హైడ్రాలిక్ స్టార్టర్ మోటార్ హైడ్రాలిక్ క్రాంకింగ్ మెథడ్ లో ఈ యొక్క సిస్టమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ ప్రకారం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, హైడ్రాలిక్ క్రాంకింగ్. హైడ్రాలిక్ క్రాంకింగ్ అని పిలుస్తాము. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, హైడ్రాలిక్ క్రాంకింగ్. ఇలాగా ఈరోజు 15 బిట్స్ మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాసులో మరికొన్ని బిట్లు మనం చెప్పుకున్నాము. థ్యాంక్ యూ.